ఆఫ్టర్ 1.5 years నేను తెలుగులో మాట్లాడుతున్నాను. It is actually నిన్న నేను వచ్చిన తర్వాత I got inspired when I was really, the way you were asking and then interacting with Gampa garu. It's a great, a boon in disguise to me. See, రామాయణ మహాభారత భాగవతాలు అని ఉన్నాయి. మీకు తెలుసా భగవద్గీతని ఏమంటారు, రామాయణ భారతాలని ఏ గ్రంథాలు అంటారో తెలుసా? నో, ఇతిహాసాలు పురాణాలు వేరు. భగవద్గీత రామాయణం భారతం. భగవద్గీతని లక్ష్య గ్రంథం అంటారు. భారత రామాయణాల్ని లక్షణ గ్రంథాలు అంటారు. అందుకనే మనకి పేపర్లో కూడా చూడొచ్చు, స్మృతి ఇరానీ ఆల్సో హెస్ కోటెడ్. ఇది లక్ష్యం, మీ గోల్ సెట్ చేసుకోవడానికి. అందుకనే మేనేజ్మెంట్ లో కూడా అన్ని భగవద్గీత ప్రిన్సిపల్స్ నే వాడతారు. కౌటిల్యాస్ అర్థశాస్త్ర గానీ గీత, ఇవి 2 ప్రిన్సిపల్సే మనకి మేనేజ్మెంట్ లో ఉంటాయి. ఎందుకు అనంటే అది లక్ష్యం. మీకు ఏ గోల్ ని అచీవ్ చేసుకోవాలనుకున్నా ఆ గోల్ కి అచీవ్ చేసుకోగలిగిన నీ టైప్ ఆఫ్ పర్సనాలిటీకి కావలసిన ఉపయోగకరమైనవన్నీ భగవద్గీతలో ఉంటాయి. అదే లక్షణ గ్రంథాలు రామాయణ మహాభారతాలు. ఇవి 2 మీకు ఎలా ఉంటే ఏ లక్షణాలు ఎవరిని ఎలా చేస్తాయో మీకు చూపిస్తాయి. ప్లీజ్ ఫాలో దెమ్. నేర్చుకునేటప్పుడు నేర్చేసుకోండి పూర్తిగా. నేర్చుకున్నాను అని విడివిడిగా వద్దు. విన్నది కాదు, మీ అంతటా మీరు చేసుకున్నదే గొప్ప. లీడర్ 1 వంతు మాత్రమే చెప్తాడు, మిగిలిన 4 వంతులు మీరే చేయాలి. దట్ ఈస్ ద ప్రైమ్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. కూర్చుని నెట్టితే మీకు ఏమీ కాదు, మీ ఒరిజినాలిటీ ఉండదు, వీళ్ళని మీరు ఫాలో అవ్వలేరు. కాబట్టి ట్రై టు టేక్ అప్ ఎనీథింగ్ వాట్ ఎవర్. ఈ రోజు నుంచి మీరు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయాలన్నా, ఏది ఎలా అవ్వాలన్నా కూడా కూర్చుని దాని గురించి మీ రకంగా ఒక అభివ్యక్తీకరణ కావాలి. అంటే యూ జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ కెన్ రియల్లీ అచీవ్ ఇట్. అదే రామాయణంలో, రామాయణం వార్ మొత్తం అయిపోయింది. రామాయణ యుద్ధం అయిపోయిన తర్వాత రావణుడు చనిపోతుంటే రాముడు లక్ష్మణ్ణి పిలుస్తాడు. లక్ష్మణ, పరిగెత్తుకుని వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి తెలుసుకో అంటాడు. అంటే గొప్పతనం చూడండి. రాముడు నేను గొప్ప, నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదు. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే కనుక రాముడు బాణం మాత్రమే వేయగలడు, రావణుడు గదాయుద్ధం చేయగలడు, బాణం వేయగలడు, కత్తి యుద్ధం చేయగలడు, ముష్టి యుద్ధం చేయగలడు, అన్ని యుద్ధాలు చేయగలడు. రావణుడు బ్రహ్మ మనముడు. సో ఆ నాలెడ్జ్, ఆ క్రియేటివ్ స్కిల్స్ అన్ని రావణులో ఉన్నాయి. రావణ లంక చూసిన తర్వాత హనుమంతుడికే వెనక అయోధ్యకి రాబుద్ది, వెనక రాముడి దగ్గరికి రాబుద్ది కాలేదంట. అంత ప్లాన్డ్, అంత స్ట్రక్చర్డ్. కానీ అంత ఉన్న రావణుడికి కూడా అహంకారం, అహంభావం ఒక్కటే. ఆ ఒక్కటే అన్నిటికన్నా తక్కువ లెవెల్లో రాముడికుంది, ఎక్కువ లెవెల్లో రావణుడికుంది. అతి సర్వత్ర వద్యే తందని, ఎక్కువ ఉన్నది అన్ని నాశనం చేస్తుంది అనడానికి అదే కారణం. సో రాముడు లక్ష్మణ వెళ్ళి రావణుడి దగ్గరికి వెళ్ళి రాజనీతి నేర్చుకుంటా. లక్ష్మణుడు అంటున్నాడు, చచ్చిపోతున్నాడు కదా, ఇంకేం రాజనీతి అని. ఆయనకి తెలియంది, మనకి తెలియంది ఆయనకి తెలిసింది చాలా ఉంది. ఆయనని రావణ బ్రహ్మ అంటారు, నన్ను రామ బ్రహ్మ అనరు అని అంటాడు. ఓకే, సో లక్ష్మణుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు కదా, సో మన అంశం ఏదో ఉంది, అక్కడ మనం గెలిచాం, ఆయన చచ్చిపోతున్నారు. వెళ్ళి అడగమని ఇక్కడ ఒక ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ మనకి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, డైరెక్ట్ గా రావణుడి దగ్గరికి వెళ్ళి, తల దగ్గరికి వెళ్ళి, రావణ, మా అన్న నిన్ను రాజనీతి చెప్పమన్నాడు, చెప్పు అంటాడు. చెప్తాడా? ఓకే, లేచి తన్నే అవకాశం లేదు. కానీ అప్పటికి లక్ష్మణుడు ఒకసారి ఆల్రెడీ మూర్చిపోయాడు. అవునా? చూడగానే మూర్చిపోయాడు లక్ష్మణుడు. ఇంకా నిజంగా లేస్తే ఏమైపోయాడు. కానీ అదృష్టవంతుడు ఏంటంటే వెనక రాముడు ఉన్నాడు. సో వెనక్కి వస్తాడు, నాకేం చెప్పలేదు, నువ్వు అనవసరంగా వెళ్ళి ఆయన్ని కలుసుకుని మాట్లాడమని తెలుసుకోమంటున్నావు. ఆయనకంత సభ్యత సంస్కారం లేదు అని. ఇక్కడ సభ్యత సంస్కారం లేనిది ఎవరికి? లక్ష్మణుడికి. గురువు దగ్గర నేర్చుకోవడానికి వెళ్తున్నాం, గురువు చనిపోతూ ఉన్నాడు, గురువు ఎలా ఉన్నాడో కనుక్కోలేదు. సో లక్ష్మణుడిని అప్పుడు రాముడు కూడా తీసుకుని వెళ్ళి కాలి దగ్గర నుంచుంటాడు. నుంచిన వెంటనే రాముడే అడుగుతాడు, రావణ్ణి అడగగానే రావణుడు చేతులు జోడించి రాజనీతి చెప్తాడు. అందుకనే మీరు ఎవరి దగ్గరన్నా ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఎవరిని అప్రోచ్ అవుతున్నారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు అన్నది కూడా మైండ్ లో పెట్టుకుని అప్రోచ్ అవ్వండి. ఆర్ యు ఆల్ విత్ మీ? అది మీ ఫ్రెండ్ అయినా కూడా ఎవరైనా అవసరం మనది.
సబ్మిసివ్గా ఉండడం నేర్చుకోండి. టు టేక్ కేర్ ఆఫ్ 3 థింగ్స్, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3 థింగ్స్ మర్చిపోకుండా ఉండాలి. ఏంటి అని అంటే విషయ పరిజ్ఞానం ఉండాలి. ఇంకొకటి కూడా నేను ఈరోజు ఈనాడు పేపర్లో చూశాను. స్టార్టప్ సిటీ అనేసి పెద్ద హెడింగ్ తో ఉంది. మీరు ఎవరైనా స్టార్టప్ గ్రూప్స్ లో ఉన్నారా? ఎస్ ఆర్ నో? మీకు అంటే చాలా అవగాహన కావాలి. స్టార్టప్ గ్రూప్ అన్నది ఇప్పుడు అప్కమింగ్ ట్రెండ్. ఈ స్టార్టప్ గ్రూప్ లో అందరూ యంగ్స్టర్సే ఉంటున్నారు. ఈ యంగ్స్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళది మోటో ఏంటి అని అంటే ఐడియా, ప్లానింగ్, రియలైజేషన్, సక్సెస్. ఈ వన్ ఆఫ్ ద గ్రూప్స్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్లడం కూడా అయిపోయింది. వీళ్ళు కొత్త కొత్త ఐడియాలు ఇస్తూ ఉంటారు, కొత్త కొత్తగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంటారు. మీరు పెడిగ్రీ అడ్వర్టైజ్మెంట్ చూసారా? కుక్కలు పెడిగ్రీ ఫుడ్ ఉంటుంది కదా, ఓ చిన్న పిల్ల దాది కుక్క ఫోర్ని ఇలా అంటూ ఉంటుంది అని ఎంత స్మూత్ గా ఉందో. ఎందుకు అంటే మై మదర్ ఫీడ్స్ ద డాగ్ విత్ పెడిగ్రీ. ఎందుకు అంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఉంటుంది అని. అది డైజెస్టివ్ సిస్టమ్ అనగానే మీకు అప్పీలింగ్ గా మీకు టచ్ అవ్వదు. కాబట్టి చిన్నపిల్ల అన్నట్టు వాళ్ళు డైజెస్టివ్ సిస్టమ్ అనగానే ముద్దు ముద్దుగా యు ఆర్ గెటింగ్ అటాచ్ టు ఇట్. ఇలాంటి చిన్న చిన్న ఐడియాలు పాపులరైజ్ చేయడానికి యంగ్స్టర్స్ కాంటెంపరీగా ప్రజెంట్ జనరేషన్ కి ఏదో కావాలి, అది ఇవ్వాలి. మన ఉపనిషత్తులకి వాటికి ఉన్న మహత్తు ఏంటి అని అంటే ఉపనిషద్ వాక్యాలు ఏ కాలానికి ఏ యుగానికి ఎలా అన్వయించుకోవాలో అలా అన్వయించుకునే కెపాసిటీ ఉన్నవి. అహం బ్రహ్మోస్మి మీన్స్ ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఫేట్. మీకు లాభం జరిగినా నష్టం జరిగినా హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? I am responsible. మనం ఫస్ట్ అదే నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్? అహం సర్వస్య ప్రభవః. వాట్ ఈస్ దట్? సెకండ్ వన్, యం లబ్ధ్వా అపరం లాభః. That's it. Actually, if you just can remember these two, you can crack anything, you can achieve things. Be on your own. First, try to decide yourself whether you want to be a motivational speaker, or whether you want to be an orator, whether you want to be a leader. 3 వేరే కేటగిరీస్. ఏది కావాలో డిసైడ్ చేసుకోండి. డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. I'm always available between 5 and 6 of Indian time. 5 and 6 if you have anything. Basically, I'm an behavior analyst, a psychologist, and management psychology lectures istu untanu. So, any queries related to your personality or whether I can crack it or whether I can approach it or what are the ways actually, what are the things I can do anna dantlo meer teeskochu. My number is 98494569110. Yes, the email ID is with, okay, double P, P for Pune, double P A D M A P P A D M A S U R I, P Padmasuri @gmail.com. I wish you all the best and good luck to you. And I just want you to come back with something actually true, something actually succeeded by yourself for the next impact. Are you all going to be with me? Yes. Are you all going to show that to me? Yes. That's it. And I would love to see most of you to be onto the dais next year. How many of you are ready to do that one? Yes. వదలాలి కానీ ఇప్పుడే మీరు కిందకి వచ్చేస్తే మేము పైకి వెళ్తాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. I know it. A few are very talented and I appreciate you. All the best. Good luck. థ్యాంక్ యూ పద్మ గారు, బ్రహ్మాండంగా చెప్పారు. మీరు వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి చాలా బాగా చెప్పారు. అండ్ దాన్ని బట్టి మన వేదాల్లో ఎంత కెపాసిటీ, ఎంత పవర్ మనకు తెలుస్తుంది. సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఇన్వైట్ యూ ఫర్ ఎ ప్రవచనం. ఓ పద్మ హానస్ పద్మ. She is from Vasavi Club Vanita. Thank you, Mr. Thank you.